ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. మూడో విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 36,483 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. మూడో విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 36,483 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. మూడో విడతలో 3752 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 36,483 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, మొత్తం ఎంత శాతం ఓటింగ్ నమోదైంది? లెక్కింపు ప్రక్రియ స్టార్ట్ అయిందా? కుమార్, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 1 గంట వరకు 80.78% పోలింగ్ నమోదైనట్టుగా అధికారులు అయితే వెల్లడించారు. పూర్తిస్థాయి లెక్కలు మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మొత్తంగా సర్పంచ్కు కావచ్చు, లేదంటే ఏదైతే వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లను వేరువేరుగా చేసి ఆ తర్వాత బండిల్స్లో 25 కట్టలుగా బ్యాలెట్ పేపర్లను ఉంచుతారు. ఆ తర్వాత కౌంటింగ్ అనేది పూర్తిగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనటువంటి నేపథ్యంలో మరో 2-3 గంటల్లోనే ఈ ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 విడతల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో సర్పంచ్ స్థానాల్లో కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా ఈ 3 విడతల్లో గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఎందుకంటే 20వ తేదీని అనుకున్నప్పటికీ ఆ రోజు అమావాస్య మంచి ముహూర్తాలు లేకపోవడంతో కొంతమంది గ్రామ సర్పంచుల నుంచి కూడా కొంత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఈ నెల 22వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా
పంచాయతీరాజ్ కమిషనర్ సృజన కూడా తెలిపారు. మొత్తంగా ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించ తలపెట్టినటువంటి ఎన్నికలు కూడా 12,783 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురు ఘటనలు జరిగాయి. వాటిపైన కనీసం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం లేదంటూ కూడా సమాధానం దాటవేశారు. ఈ రోజు చివరి రోజు ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ జరగడంతో డీజీపీ శివధర్ రెడ్డి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామ పంచాయతీలో పోలింగ్ సరళి పైన కావచ్చు, శాంతి భద్రతలపైన తాను పర్యవేక్షించారు. అయితే జరుగుతున్నటువంటి దాడులు, అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా అడిగినటువంటి సందర్భంలో కూడా తమకు సమాచారం లేదంటూ కూడా తాను సమాధానం దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక డీజీపీకి కనీసం సమాచారం లేదంటే ఇది ఎంతవరకు అతిశయోక్తి అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల తీరు కనుక చూసినట్లయితే అధికార పార్టీ కాంగ్రెస్ పూర్తిగా అరాచకాలకు, ఇటు దాడులకు పాల్పడినటువంటి సందర్భం కనిపించింది. ఈ రోజు ఉదయం కూడా పరిగి నియోజకవర్గంలో కూడా కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు అక్కడే పోలింగ్ కేంద్రాల వద్ద కుర్చీలు వేసుకొని కూర్చొని కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాడులకు, కార్యకర్తలపైన దాడులకు పాల్పడడం కావచ్చు, ఓట్ల బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట పడవేసినటువంటి సందర్భాలు ఎన్నికల్లో కల్పించాయి. కానీ ఇవేవి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం చూసి చూడనట్టుగా వ్యవహరించింది. పూర్తి స్థాయిలో ఎన్నికలైతే జరిగాయి. మొత్తంగా అత్యధిక స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. తుది విడత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మొత్తంలో స్థానాలు కూడా గెలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సాయంత్రం వరకు అయితే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.